కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటోందని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల టైంలో కోటికి పైగా ఓట్లను జత చేశారని ఆరోపించారు. బీజేపీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న సభలో పాల్గొననున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఓట్ చోరీకి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. ర్యాలీ తర్వాత సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్రపతి మర్మును కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పీసీసీ సీనియర్ నాయకులంతా కూడా పాల్గొంటా ఉన్నారు. డీసీ అధ్యక్షులు పాల్గొంటా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. సిబిఐని, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటా ఉంది. అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దాంట్లో కారణంగానే ఇలా బీహార్లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసినటువంటి సందర్భం. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం. ఇలా విడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళ పెద్ద ఎత్తున మహాధర్నా ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి అందరం కూడా రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తాం.